శ్రీశైలం జలాశయంలో ప్లంజ్పూల్ వద్ద ఏర్పడిన భారీ గొయ్యి డ్యాం భద్రతకే పెను ప్రమాదంగా మారిందని కేంద్ర జలసంఘం ఆందోళన వ్యక్తం చేసింది. దీనికి మరమ్మతులు చేపట్టకుండా ఎందుకు జాప్యం చేస్తున్నారని ఏపీ ప్రభుత్వాన్ని కేంద్ర జలసంఘం నిలదీసింది. 480 కోట్ల ప్రపంచ బ్యాంకు రుణంతో శ్రీశైలం ప్లంజ్పూల్తో పాటు గుండ్లకమ్మ, రైవాడ, ధవళేశ్వరం బ్యారేజీ ప్రాజెక్టుల మరమ్మత్తు పనులపై కదలిక లేకపోవడంతో గురువారం ఆంధ్ర, తెలంగాణ అధికారులతో జలసంఘం అధికారులు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అక్టోబర్లో సంభవించిన భారీ వరదలకు శ్రీశైలం క్రస్ట్ గేట్లు ఎత్తినప్పుడు దిగువకు నీరు జాలువారే ప్లంజ్పూల్ ప్రాంతంలో భారీ గొయ్యి ఏర్పడింది. ఇది 120 మీటర్ల లోతు, 270 మీటర్ల వెడల్పు, 400 మీటర్ల పొడవున ఉన్నట్లు నిపుణులు, ఇంజనీర్లు గతంలోనే అంచనా వేశారు. దీని కారణంగా డ్యాంకు ముప్పు వాటిల్లే ప్రమాదం నెలకొన్నందున తక్షణమే మరమ్మతులు చేపట్టాలని కూడా సూచించారు. ఈ పనులతో పాటు గుండ్లకమ్మ, రైవాడ, ధవళేశ్వరం ప్రాజెక్టుల మరమ్మతులకు 480 కోట్ల ఆర్థిక సాయం అందించేందుకు ప్రపంచ బ్యాంక్ ఇదివరకే ముందుకొచ్చింది. ప్లంజ్పూల్ వద్ద పనులకు 14 కోట్లు, గుండ్లకమ్మ గేట్ల మార్పిడికి 125 కోట్లు, మిగతా మొత్తం రైవాడ, ధవళేశ్వరం ప్రాజెక్టుల మరమ్మతులకు ఖర్చవుతుందని అంచనా వేశారు. రుణమిచ్చేందుకు ప్రపంచ బ్యాంకు కూడా సూత్రప్రాయంగా అంగీకరించిన పనుల్లో జాప్యంపై జలసంఘం తాజాగా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. పై 4 ప్రాజెక్టులకు సంబంధించి ప్రపంచ బ్యాంకు రుణ స్కీంలలో కొనసాగుతారో లేదో తేల్చి చెప్పాలని ప్రభుత్వానికి సూచించింది. ఈ పథకాల కోసం ప్రపంచ బ్యాంకు నుంచి తీసుకునే రుణానికి వడ్డీ భారం అధికంగా ఉందంటూ రాష్ట్ర ఆర్థిక శాఖ వేస్తున్న కొర్రీలపై అసహనం వ్యక్తం చేసింది. వానాకాలం వచ్చేలోపు పనులు పూర్తి చేయడానికి వీలుగా తక్షణమే మరమ్మతులు చేపట్టాలని ఆదేశించింది. ఈ పనులను సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ స్టేషన్ ద్వారా వెంటనే మొదలు పెట్టాలని సూచించింది. ఈ నేపథ్యంలో ఇవాల్టి నుంచే జలవనరుల శాఖ రంగంలోకి దిగనుంది. గొయ్యి పూడ్చివేతకు వినియోగించిన టెక్నాలజీపై మేధోమథనం చేపట్టనుంది. శ్రీశైలం జలాశయం ప్లంజ్పూల్ వద్ద గొయ్యి సమస్య 1985లో మొదలైంది. అప్పట్లో భారీ వరదకు ప్రాజెక్టు స్పిల్వే గుండా ఉధృతంగా వరద ప్రవహించడంతో ప్లంజ్పూల్ ప్రాంతంలోని రాతినేల దెబ్బతింది. అక్కడ భారీగా గుంతపడింది. దీనిపై కేంద్ర జలసంఘం సమీక్షించి మరమ్మత్తు చేపట్టింది. మళ్లీ 2000లో ఇదే సమస్య పునరావృతమైంది. అప్పుడు కూడా సిమెంట్ కాంక్రీట్ వేశారు. మళ్లీ 2009లో భారీ స్థాయిలో వరదలు రావడంతో అక్కడ 120 మీటర్ల లోతున భారీ గొయ్యి ఏర్పడింది. ఆ గొయ్యి వెడల్పు 270 మీటర్లు కాగా పొడవు 400 మీటర్లు ఉంది. దీనివల్ల ప్రధాన డ్యాంకే ముప్పు ఏర్పడుతుందని మరమ్మతులు చేయాలంటూ పొరుగు రాష్ట్రం తరచూ కేంద్రానికి లేఖలు రాస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో జలసంఘం మరమ్మతులకు ఆదేశాలు ఇవ్వడంతో శుక్రవారం నుంచే పనులు చేపట్టేందుకు ఏపీ జలవనరుల శాఖ సమాయత్తమైంది.